అనే ఊరిలో పార్ట్ 7. చిత్ర ఊరి చివరన ఉన్న దెయ్యాల చెట్టు కింద నించొని అటు ఇటు చూస్తూ ఉంది. తన ఆలోచన అంతా ఒక్కటే. చిత్ర ఆ 2 దెయ్యాలని పంపించింది కదా, ఆ దెయ్యాలు అనుకున్న పని చేస్తున్నాయా లేదా అని ఆలోచిస్తుంది చిత్రా దెయ్యం. వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు? ఇంతవరకు ఏ ఆచూకీ నాకు తేలేదు. వీళ్ళని వెంటనే నేను ఇక్కడికి రప్పించాలి. ఎక్కడున్నా మీరు నా ముందుకి రండి, రండి దెయ్యాల్లారా రండి అని అంటుంది. చిత్రా దెయ్యం పిలిచిన వెంటనే ఆ దెయ్యం వచ్చింది. మీరు నన్ను క్షమించండి, నేను వాళ్ళని ఎక్కడున్నారో కనుక్కోలేకపోతున్నాను. చిత్రా దెయ్యం ఇలా అంటుంది. సిగ్గులేదా దెయ్యం నీకు? ఛీ, నువ్వొక దెయ్యాని వయ్యుండి నువ్వు ఇలా మాట్లాడతావా? నేను అనుకున్నది నువ్వు చెయ్యకపోతే నేను నిన్ను ఏం చేస్తానో తెలుసు కదా. ఆ దెయ్యాల చెట్టు కింద ఒక బొమ్మ ఉంది చూసావుగా, ఆ బొమ్మలాగే నిన్ను చేసేస్తా. తెలుసు కదా, నా సంగతి తెలుసు కదా నీకు. తెలుసు, నన్ను అలా చేయకండి దయచేసి, మీరు చెప్పినట్టు చేస్తాను అని అంటుంది. చిత్రా దెయ్యం చాలా కోపంతో అక్కడ ఉన్న పక్షులని నిద్రలేపి పంపుతుంది. అలా చేశాక ఒక్కసారిగా చిత్రా దెయ్యం అక్కడి నుండి మాయమైపోతుంది. మా అమ్మ ఇక్కడ అటు ఇటు తిరుగుతూ, ఈరోజు నేను ఎలా అయినా అనుకున్న పని చెయ్యాలి, వాళ్ళు నిద్రలోకి వెళ్ళిన వెంటనే నేను వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాను అని మా అమ్మ అనుకుంటుంది. సుధా ఇలా అంటుంది. మామగారు, మీరు మంచం మీద పడుకోండి మామగారు. మా అమ్మ ఇలా అంటుంది. పర్వాలేదు తల్లి, నేను కిందనే పడుకుంటాను. నాకు కిందన పడుకోవడమే చాలా సౌకర్యంగా ఉంటుందమ్మా. అలా కాదు మామగారు, మీరు పెద్దవారు, కిందన పడుకోలేరు, అర్థం చేసుకోండి మామగారు అని సుధా అంటుంది. సరే మామగారు, నేను పిల్లలని తీసుకొని వస్తాను, వాళ్ళు బయట ఆడుకుంటున్నారు, మీరు ఇక్కడ ఉండండి, నేను వచ్చేస్తాను. వెళ్ళు వెళ్ళు, నాకు అదే కావాలి, వెళ్ళు వెళ్ళు అని మా అమ్మ మనసులో అనుకుంటుంది. ఇక్కడ చీకట్లో లిల్లీ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంది. లిల్లీకి పింకీకి ఎప్పుడూ రేయి పగలు ఆడుకోవడమే పని. వాళ్ళకి రాత్రి అయినది కూడా తెలియడం లేదు. సుధా వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. మీరు అసలు ఎప్పుడు ఆడుకోనే ఉంటున్నారు? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? రాత్ర 10 అవుతుంది, ఇంకా మీరు ఆడుకుంటున్నారా? పదండి పడుకుందరు గాని అని సుధా అంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మా అమ్మ పడుకున్నట్టు నటిస్తుంది, కానీ మా అమ్మ పడుకోలేదు. పింకీ ఇలా అంటుంది. అయ్యో, మా అమ్మ పడుకుండిపోయారా? మాకు కథలు చెప్తానన్నారు కదా, ఎందుకు మా అమ్మ పడుకుండిపోయారు మీరు? మాకు కథలు చెప్తానన్నారు కదా అని అంటుంది. ఒక్కసారిగా మా అమ్మ లేచి ఇలా అంటుంది. నేను పడుకోలేదు తల్లి, తిరిగేసి ఉన్నాను. మీ
మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని మీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా. రండి, పడుకోండి, కథలు చెప్తాను అని అని అందరూ పడుకుంటారు. సుధా కూడా పిల్లలతో కలిసి మా అమ్మ చెప్పిన కథలు చక్కగా వింటుంది. మనసులో ఇలా అనుకుంటుంది, మా అమ్మ చాలా బాగా కథలు చెప్తున్నారు అని అనుకుంటుంది. కథలు చెప్తూ ఉండగానే అందరూ ఒక్కసారి నిద్రలోకి వెళ్ళిపోతారు. మా అమ్మ ఇక అనుకున్న పని చెయ్యొచ్చు అని ఒక్కసారిగా లేచి ఇలా మాట్లాడుకుంటుంది. "ఆ, నేను అనుకున్న పని చేస్తాను. పిల్లని ఇక్కడ నుంచి వెంటనే తీసుకొని వెళ్ళిపోతాను" అని గాలిలో తీసుకొని వెళ్ళిపోతుంది. అక్కడికి సడన్గా ఆ పిచ్చుక వాళ్ళ ఎదురుకి వచ్చింది. మా అమ్మ అడుగుతుంది, "నువ్వు ఎవరు?" అని. పిచ్చుక ఇలా అంటుంది, "నేనెవరా? ఏయ్, నువ్వు మర్యాదగా వాళ్ళని అక్కడ నుంచి తెచ్చావో అక్కడ విడిచిపెట్టు, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు" అని పిచ్చుక అంటుంది. మా అమ్మ ఇలా అంటుంది, "ఏ పిచ్చుక, నువ్వు నాకు అడ్డు రాకు, వెళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళు" అని మా అమ్మ అంటుంది. "నువ్వు నాకు అడ్డు వస్తే నేను నీకేం చేస్తానో నాకే తెలియదు" పిచ్చుక ఇలా అంటుంది. "నీకు నా సంగతి తెలియదు. మా అమ్మ మర్యాదగా నువ్వు వీళ్ళని ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడ పెట్టు" అని అనగానే ఒక్కసారిగా మా అమ్మ జడిచిపోయి వాళ్ళని తిరిగి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది. అసలు ఈ పిచ్చుక ఎవరు? అంత మహిమ గలదా? ఇక్కడికొచ్చి మా అమ్మ ఇలా అనుకుంటుంది, ఛ, ఈ పిచ్చుక ఎక్కడి నుంచి వచ్చిందో, నా పాలిటి రాక్షసిలా తయారయ్యింది. ఇప్పుడు నేను వీళ్ళని తీసుకెళ్ళకపోతే నన్ను నన్ను చంపేస్తారే, అయ్యో అని చాలా బాధపడుతుంది. రాజమ్మ ఇలా మా అమ్మతో ఇలా అంటుంది, మా అమ్మగారు, నాకు ఒక పాప ఉంది మా అమ్మగారు. ఆ పాపని మా వదిన వాళ్ళ ఇంటిలో విడిచిపెట్టాను. ఇంటిలో ఎవరు తనకి తోడు ఉండరని. మీరు ఉన్నారు కదా, మా లిల్లీని తీసుకొని వచ్చేస్తాను. మీకు తోడుగా ఉంటారు, సరేనా? సరేనమ్మా, అలాగే ఆ పిల్లని తీసుకొచ్చి నాకు చూడాలని ఉంది తల్లి. నాకు పిల్లలంటే చాలా ఇష్టమమ్మా. దయచేసి ఆ పిల్లని ఇక్కడికి తీసుకొచ్చి, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. నీకు ఎందుకు తల్లి భయము? నేను మీ దానిలా ఉంటాను. మా అమ్మ ఒక్కదాయి బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఈలోపు అక్కడికి ఆ పిచ్చుక వచ్చి ఇలా అంటుంది, ఏ మామ, ఏంటి ఆలోచిస్తున్నావు? పిల్ల కోసమా? ఆ పిల్లని నువ్వు ఏమీ చెయ్యలేవు. నేను ఆ పిల్ల వెనక ఉంటాను. ఆ పిల్ల మీద చెయ్యి పడిందా నేను ఊరుకోను అని పిచ్చుక అంటుంది. మా అమ్మ ఇలా అంటుంది, ఏంటి, నువ్వు నన్నేం చేయగలవే పిచ్చుక? నేను గాని నా శక్తులను బయట పెట్టానా, నువ్వు నువ్వు కింద పడి వెలవెలా కొట్టుకుంటావు అని అంటుంది. పిచ్చుక ఇలా అంటుంది, నువ్వు నన్నేం చేయగలవే ముసలి? నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో నాకు తెలుసు, మర్యాదగా వెళ్ళిపో అని అంటుంది. ఒక్కసారిగా పిచ్చుక తన శక్తుల్ని చూసి మా అమ్మ భయపడిపోయి, అయ్యో, ఏంటి ఈ పిచ్చుక నాకన్నా మహిమ గలిదలా ఉంది, అయ్యో నాకు చాలా భయంగా ఉంది అని మా అమ్మ అనుకుంటుంది. పిచ్చుక ఇలా అనుకుంటుంది, చూసావు కదా నా మహిమ ఏంటో, తెలుసుకో. మీరు ఎవ్వరూ ఈ కుటుంబం జోలికి వస్తే నేను ఊరుకోను. నేను ఏంటో మీకు ముందు ముందు చూపిస్తాను, చూడండి.